సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీకి చేరుకొనున్నారు. చీఫ్ విప్ పదవి భర్తీ, కొత్త మంత్రుల శాఖలపై చర్చించేందుకు అధిష్టానంతో భేటీ కాబోతూ ఉన్నారు. పీసీసీ కార్యవర్గంపై సైతం అధిష్టానం కసరత్తు చేస్తోంది. మా ప్రతినిధి శివ ఉన్నారు ఢిల్లీ నుంచి మనకు అప్డేట్స్ అందించడానికి. శివ, పీసీసీ కార్యవర్గంపై అధిష్టానం కసరత్తు ఇవాళ ముఖ్య ఎజెండాగా తెలుస్తోంది. ఒకసారి ఓవరాల్ డీటెయిల్స్ చెప్పండి. రైట్ సుంపి, మరికొసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడ నుంచి తన అధికారిక నివాసమైన తుగ్లక్ రోడ్ లోని 23 నెంబర్ క్వార్టర్ కు చేరుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ కలుస్తారు. ఆ రాష్ట్ర తాజరాజ్ పీసీసీ కార్యవర్గం ఏదైతే మంత్రివర్గ గురు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొత్తగా తోడు కలిసి దాని గురించి వారికి కేటాయించిన శాఖలు, మరోవైపు ఖాళీగా ఉన్న మరో 3 మంత్రివర్గ స్థానాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా ప్రధానంగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో చర్చలు జరపనున్నారు. ఇప్పటికే నిన్న మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న 2 మంత్రులు మద్రాజు సామాజిక వర్గానికి సంబంధించిన వాకటి రాజు నిన్న రాత్రే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి కుటుంబ సమేతంగా మంత్రివర్గంలో చోటు ధన్యవాదాలు తెలిపారు. కొద్దిసేపు క్రితమే వివేక్ వెంకటస్వామి ఆయన కూడా నిన్న మంత్రివర్గంలో చోటు కల్పించి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. మల్లికార్జున ఖర్గేని సీఎస్ వేణుగోపాల్ వివేక్ వెంకటస్వామి కృతజ్ఞతలు తెలియజేశారు. అంటే సామాజిక వర్గాల వారీగా పెద్దపీట వేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతామంటూ కూడా వాకాటి శ్రీహరి అలాగే వివేక్ వెంకటస్వామి తెలియజేశారు. ఇటు రేవంత్ రెడ్డికి కూడా వారికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ ఢిల్లీ భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని తాజరాజ్, మరోవైపు ఏదైతే అగ్రవర్గాలకు నెక్స్ట్ ఖాళీ ఉన్న 3 స్థానాల్లో చోటు కల్పించే విధంగా కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు రానున్న లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఎవరైతే పార్టీ బలోపేతానికి ఎక్కువగా పార్టీ స్థానాలు గెలవడానికి ఎవరైతే కృషి చేస్తారో పనితీరును బట్టి వారికి ఈ మిగిలిన 3 స్థానాల్లో మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్తో చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి పీసీసీ కార్యవర్గంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇవాళ అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది.